రాజగిరి భరత్ నగర్లో ఇళ్ల కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లను అధికారులు కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల గోడలు పూర్తిగా ధ్వంసం కావడంతో చిన్నారులు వృద్ధులతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలకు ముందు నోటీసు ఇవ్వలేదని, నష్టపరిహారం కూడా అందించలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీ మల్కాజ్గిరి మండల సీనియర్ నాయకుడిని. ఇక్కడ షఫీనగర్లో ఈ పేదల ఇండ్లు హైదరాబాద్ కూలగొట్టిండ్రు అని తెలిస్తే ఇక్కడికి రావటం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మేము ఎంక్వైరీ చేసిన మేరకు ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనా మున్సిపల్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ ఈ పేదల జోలికి పోమని చెప్పి ఆల్రెడీ గతంలో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. హైదరాబాద్ కమిషనర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పేదల జోలికి పోకుండా ఉన్న ఇళ్ళని అట్లే ఉంచి ఓపెన్ ప్లేసులు ఉంటే మాత్రమే కబ్జా చేసుకుంటాం మేము అని చెప్పి చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే ఆదేశాలు ఇచ్చింది, హైకోర్టు. అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అతిక్రమించి ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటి ఓనర్కు కనీసం కట్టుకునే వాళ్ళకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు వచ్చి కూల్చడం అనేది మున్సిపల్ వాళ్ళు చేసిన తప్పు. అందుకని చెప్పి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. నేను సిపిఎం ఇదే సర్వే నెంబర్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో మొత్తం వితౌట్ పర్మిషన్ ఉన్నాయి. కూల కొడితే మొత్తం కూలగొట్టాలి. బస్తీ మొత్తం వితౌట్ పర్మిషన్ ఉంది. ఎవరికి పర్మిషన్ ఉంది, ఎవరికి పర్మిషన్ లేదనేది చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూల కొట్టడమే తప్ప ఏది కానీ గరీబులకు మంచిది అయింది లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి గరీబోడు బతుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పుడు చూడు కూలగొట్టుడు. మీరు కూలగొట్టేటోళ్ళు అయితే మేము ఫస్ట్ బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ప్రభుత్వం అనేది జిహెచ్ఎంసీ వాళ్ళు అనేది మేము బునియాద్ వేసినప్పుడు వచ్చి మీరు ఆపాలా. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో ఉంటున్నప్పుడు వచ్చి మీరు కూలగొట్టేది ఇది సరైనది కాదు. అప్పుడు ఆపకుండా వచ్చి ఇళ్ళలో వచ్చి కూలగొట్టడం మంచిది కాదు కదా, ఇది సరైనది కాదు కదా. నోటీస్ ఇవ్వలేదు, ఏమలేదు. వచ్చి షాప్ కూలగొట్టారు, ఇల్లు కూలగొడుతారు, అన్ని కూలగొట్టేసారు. ఇది సరికాదు కదా. కూలగొడితే మొత్తం బస్తీ మొత్తం మూలాల్లో ఎవరికి ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎవరు వితౌట్ పర్మిషన్ ఉంటుండో చూసి అన్ని కూలగొట్టండి. మరి ఒకరు కూలగొట్టకుండా ఏంది, దీని పక్కన ఉంది కదా షెడ్, ఇది కూడా కూలగొట్టండి. ఈ మసీద్ పక్కన ఈడికెళ్ళి అర్ధాకుంది కదా 428 సర్వే నెంబర్, అన్ని వితౌట్ పర్మిషన్. కూలగొడితే అన్ని కూలగొట్టండి. మరి ఒకటి కూలగొట్టకుండా ఒకరికి ఒక న్యాయం ఉండదు కదా. మీరు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి అన్ని కూలగొట్టండి. మరి కూలగొడితే వీటికెళ్ళి అర్ధా